అన్న ప్రైజ్ అడుగునా సార్? ప్రైజ్ అడు సార్. ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్ బెన్ని గారు, విజయరాజ్ సార్. సార్ ప్రైజ్ సార్. మిత్రులారా, మనము ఈ రానున్న కాన్ఫరెన్స్ గురించి ఒక మీటింగ్ పెట్టుకోవాలి విజయరాజ్ సార్, బెన్ని గారు. ఈ వారంలో పెట్టుకుందాము. అంటే ఎక్కడ పెట్టుకుందాం అసలు మీటింగ్, ఎంతమంది ఎస్టిమేషన్ తో పోదాము అంటే మన దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితిని కూడా కన్సిడర్ చేస్తూ అది. సార్ మీరు ఎప్పుడు వస్తున్నారు సార్? సార్ నేను నాకు కూడా కొద్దిగా నేను నుంచి బాగాలేదు సార్. అయ్యో, ఏమైంది సార్? బాగా పెయిన్ వచ్చింది. వస్తే సార్ చూసుకొని సార్. అంటే పెయిన్ అంటే ఏ రకమైన పెయిన్ సార్? బాడీ పెయిన్ సార్? అంటే చెస్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చింది సార్ బాగా పెయిన్. చెయ్యి అంటే మామూలుగా అది ఏంటంటే అంటే అంటే షిఫ్ట్ చేసే కదా ఇల్లు, కొద్దిగా వర్క్ చేసినందుకు. మీరు ఇల్లు షిఫ్ట్ సామాన్ ఏమైనా ఎత్తుంటారు? అదే దానికోసమని బాగా ఎక్కువ అయిపోయి అది ఒక దిక్కు పట్టేసినట్టు అయ్యి ఇంకా. అయ్యో, జాగ్రత్త సార్. అదే సార్, మీరు లేదంటే మనం ఆన్లైన్ అయినా పెట్టుకుందాం ఒకవేళ రాలేని పక్షంలో. అయితే ఏంటంటే అందరూ ఉండాలి, అందరూ పర్సెంట్ అయితేనే మనం ఏమైనా డిస్కషన్ కరెక్ట్ గా వెళ్ళగలదు. అవును సార్, అదే వస్తాను సార్, నేను అది చెప్తాను, డిస్కస్ చేసుకుందాం రండి. సరే సార్, ప్రొసీడ్ చేయండి. కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రియులందరికీ ప్రభు పేరిట వందనాలు. మనం ప్రార్థన చేసుకొని ఉదయకాల ఆరాధనను ప్రారంభించుకుందాం. సమయంలో ఫిలిపన్న గారు అన్న వందనాలన్న, ఫిలిపన్న ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మా గొప్ప రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభా నీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి రక్షించి ప్రభా జనవరి మాసం అంతా ప్రభా మమ్మల్ని కాచినావు తండ్రి. ఈ ఫిబ్రవరి మాసంలో తండ్రి 1వ తారీఖున తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రము తండ్రి. రాత్రి అంతా సుఖమైన నిద్రించి ఉదయ కాలంలో ప్రభా నీ పాసానికి వచ్చి నేను ఆరాధించడానికి, నేను గణపరచడానికి, నేను మయపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పాటలు పాడడానికి మాకు మంచి స్వరాలు దయచేయండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఈ గూగుల్ మీట్ ను ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ దాసులను చిరవచాటును మరుగుపరుచుకొని తండ్రి మాకు ఏ వాక్యము కావాలనో ఆ వాక్యము ద్వారా తండ్రి, నీ దాసులు ఇచ్చిన వాక్యం ద్వారా ప్రభా మేము బలపడడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. ఆకాశాన్ని భూమిని సృష్టించిన మా గొప్ప దేవ నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మా సృష్టికర్తైన దేవ నీకే స్తోత్రం తండ్రి. అద్వితీయ కుమారుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మా గొప్ప రాజా నీకు వేలాది వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన మా రక్షణ చేస్తున్నాను, బతిమలాడి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. సమయంలో మనం ఒక దేవుని స్తుతిస్తూ పాట పాడదాం. సమయంలో మనం పాట పాడడం నడిపించడానికి జనార్దన్ గారు పాట పాడతారు. సార్ ప్రైజ్ లాడు సార్, అందరికి ప్రైజ్ లాడు బ్రదర్. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు
ప్రభావము నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివి, నీ సర్వము నాకిచ్చితివి. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, ఎంతో ప్రేమించి నాకై ఎత్తించి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే, ఎంతో ప్రేమించి నాకై ఎత్తించి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మన యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప ఏర్పరచుకొంటివే, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మన యేసు ప్రభునకే. స్తుతియు నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు.
మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి ఆదికాండం 32వ అధ్యాయము 2 భాగాలుగా చదువుకుందాం. మొదటి భాగము 12 వచనాలు సుశీలమ్మ గారు చదువుతారు. ఆ తర్వాత 13 నుంచి చివరి వరకు జోనాథన్ బ్రదర్ ఉన్నారు కదా, తిరుపతి బ్రదర్ మీరు 13 నుంచి చివరి వరకు చదవండి. అది కన్నా 38 32 ఓకే. మొదటి నుంచి 12 వచనాలు అక్క గారు చదువుతారు, సుశీలమ్మ గారు. మీరు 13 నుంచి చివరి వరకు చదవాలి అన్న. అన్న అందరికి ప్రైజ్ తెల్లాడన్న, అందరికి వందనాలు. అక్క. ఆదికాండము 32వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు చదువుకుందాం అన్న. 12 వచనాలు. 12 వచనాలు. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనికి ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టెను. యాకోబు ఏదోము దేశమున అనగా శేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఇంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభు నాకిది తెలియజేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనేనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. ఆ దూత యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళ్ళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి త్వరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతో నున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభజించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవ, నా తండ్రి అయిన ఇస్సాకు దేవ, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతోనూ తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమౌట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేతురని సెలవిచ్చితివే అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడిగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడమ ఉంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాను. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవరివాడవు, ఎక్కడి వెళ్ళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల, నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి,
ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపింపబడిన కానుక. ఇదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పమని ఆజ్ఞాపించెను. అట్లతడు, నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచి తర్వాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు, ఒకవేళ నన్ను కటాక్షించుకొననుకుని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెననియు, మీరు, ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు, రెండవ వానికి మూడవ వానికి మందల వెంబడి వెళ్ళిన వారికందరికీ ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటి గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదటి నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీది తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇజ్రాయిలు తొడగూటి మీదనున్న తుంటి నరమును తినరు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో వాక్యాన్ని మనం విందాం. ఆత్మకుల పరిచయం చేస్తున్నటువంటి అన్న భూపాలన్న గారు వాక్యం అందిస్తారు. వాక్య నిమిత్తమై దేవమ్మక్క గారు ప్రార్థన చేస్తారు. అందరికి వందనాలు సార్. వందనాలమ్మా. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవాని ఘనమైన పాదములకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన కాలం అంతా, దినమంతా, రోజంతా కూడా నేనని సజీవ రెక్కలతో మేము కాచి కాబట్టి దీవించి ఆశీర్వదించుకుంటూ అవుతుంది. రోజు ఉదయకాల సమయంలో నేను స్థుతించి నేను ఆరాధించే కృప దయచేస్తున్నందుకు నీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలయ్యా. ఈ రీతిగా కూడి నేను ఎక్కడైతే 2-3 కూడి నన్ను స్థుతించిన అక్కడ నేను ఉంటానన్నావు తండ్రి. నేను మా ప్రార్థనలన్నింటినీ ఆలకించిన వాడానికి కృతజ్ఞత వందనాలు స్తోత్రములు తండ్రి. ముందున్న సమయం అంతా కూడా నీకు అప్పచెప్తున్నాం అయ్యా. దేవదాసుని వాక్యం చెప్తున్నప్పుడు నువ్వే తోడు నీడగా ఉండి నేను వినగల శివుడు గ్రహించాల మనుషులు మాకు అందరికి దయచేయమని ఈరోజు నేను తండ్రి ప్రభు దినం వచ్చినావు తండ్రి. అవునయ్యా, ఎక్కడెక్కడ ఆరాధనలన్నిటిలో నువ్వు తోడుగా ఉండండి దేవా. ప్రతి సంఘంలో, ప్రతి శ్వాసులలో, ప్రతి సేవకులలో తండ్రి నువ్వే ఉండి నేను నడిపించడానికి సహాయం దయచేయమని, నీ దినం నువ్వు మహిమకరంగా జరిపించుకోవడానికి సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో భూపాలన్న గారు వాక్యాన్ని అందిస్తారు. సమయాన్ని అన్నగారికి అందిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. కాన్ఫరెన్స్ కాల్లో చేరొచ్చినటువంటి సహోదరులకు ప్రభువు నామమున వందనాలు. సమయాన అప్పగింపబడినటువంటి సమయం ఆశీర్వాదకరంగా ఉన్నట్లు
దేవుని వాక్యం చదువుకుందాం. ఈ దినం ప్రభు దినము, ఆరాధించేటువంటి దినము. ఆరాధనకు అనుకూలమైనటువంటి వచనాలు చదువుకుందాం. కీర్తనలు 71వ కీర్తన 5 నుంచి 8 వచనాల వరకు చదువుకుందాం. 71వ కీర్తన 5 నుంచి నేనే చదువుతాను, వినండి. మీరు కూడా చదువుకోగలిగితే చదువుకోండి. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యం నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవు అయి ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తిని నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది. ప్రార్థన. యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలను మాకు అర్థమయ్యే రీతిగా నిన్ను స్తుతించుటకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ మీట్లో ఉన్నారు, సరే, మంచిది. ఏదేమైనప్పటికీ కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతించిన విధానం చూస్తున్నాం. ఎందుకు స్తుతిస్తున్నాడు అంటే స్తుతించడానికి కారణాలు చెప్తూ వచ్చాడు. ఈ కీర్తన ప్రార్థనకు కూడా చెప్పుకోవచ్చు. నన్ను విడిపించుము, నన్ను విడిపించుము, నన్ను రక్షింపుము అనేటువంటి మాటలు చెబుతూ వచ్చినట్టు చూడగలుగుతున్నాం. నన్ను విడనాడకము. అయితే దేవుణ్ణి విడిపించుము అని అడుగుతున్నటువంటి దేవుడు, తప్పించుమని, రక్షించుమని అడుగుతున్నటువంటి దావీదు స్తుతించడానికి కారణమేమనగా, నా నిరీక్షణాస్పదము నీవే. ప్రార్థించి ఇంకా ఆడవస్తాడులే దేవుడు అనేది కాదు. కొన్నిసార్లు మనము ప్రార్థన చేస్తాం కానీ నమ్మకం ఉండదు, ఒక దాని మీద నిలబడం. మీరేమో కానీ నేను కూడా అంతే, ఒకటి కాకపోతే ఒకటి అనుకుంటాం. తిరుపతి జయరాజన్ అంటాడు, అలా ఉండకూడదు అంటాడు. ఒకటే మన నిరీక్షణ ఆస్పదం. ఇది కాకుంటే అంటే మన దేవుడు మనకు చేయలేడనేటువంటి అపనమ్మకం ఉందని చెప్పినట్టు చదువుతున్నాం. అయితే ఈ కీర్తనకారుడు, నా నిరీక్షణాస్పదము నీవే, నువ్వు తప్పనిసరిగా వస్తావు, నన్ను తప్పిస్తావు, నన్ను తరిమేటువంటి వారిని, నన్ను హేళన చేసేటువంటి వారి చేతిలో నుంచి నన్ను విడిపిస్తావు, రక్షిస్తావు. నీ చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకించున్నావు అనేటువంటి నమ్మకం. నిరీక్షణ లేని వారు ఏం చేస్తారనగా దేవునికి మహిమ రాకుండా ఇంకో కార్యాలు చేస్తారు. సౌలు చూస్తాం కదా, సౌలుకు సమూయేలు స్పష్టంగా చెప్పి పంపించాడు, అయ్యా నువ్వు అక్కడికి పోతేనే ఈ విధంగా జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు సూచనలు జరిగాయి. అయితే ఇంకోసారి నేను వచ్చే వరకు, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో, నేను వచ్చే వరకు ఆగయ్యా, బలులు అర్పించొద్దు, నేను వచ్చి అర్పిస్తానంటే ఆయన ఆగలేకపోయాడు. కారణం ఏమంటే ఇంకా యాడొస్తాడు, శత్రువులు ఫిలిష్తీయులు వచ్చి మీద పడుతున్నారు, వీళ్ళేమో భయపడుతున్నారు, వీళ్ళు పారిపోతున్నారు, జనులేమో పారిపోతున్నారు, ఇంకా యాడ వస్తాడు. అది నిరీక్షణ లేనటువంటిది, నిరాశ, నిరుత్సాహం. అయితే దావీదు ఆ విధంగా కాకుండా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు చూడగలుగుతున్నాం. ఇది ఎవరి కీర్తన? దావీదు కీర్తన అని కూడా చెప్పడానికి లేదు. దావీదు కీర్తన 70వ కీర్తన పైన ఉంది, దావీదు రచించినది. అయితే దావీదు నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా నిరీక్షణ ఆస్పదం. ఏమయ్యా నీకు ఇంత అతిశయమని ఎవరైనా కొందరు అడుగుతుంటారు.
అంటే వాళ్ళు చెప్పేటివి కొన్ని ఉంటాయి. నాకేమి మాకు ఇది ఉంది, నాకేమి ఇంకొకటి ఉంది అంటుంటారు. అయితే ఇక్కడైతే ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదం నీవే, నాకు ఈ లోకంలో ఎన్ని ఉన్నప్పటికీ అవి అక్కరకు రావు, నువ్వే అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నట్టు చదువుతున్నాం. నిరీక్షించడానికి కారణాలు కూడా చెబుతూ వచ్చాడు. బాల్యం నుండి నా ఆశ్రయం నీవే, నా ఆశ్రయం. 18వ కీర్తనలో చూస్తాం, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా ఆశ్రయం, నా దుర్గము, నా కోట, నా కొండ. అక్కడ దాదాపు చాలా పేర్లు ఉన్నాయి. కాబట్టి దేవుడు తనకు ఆశ్రయం. ఎవరికి ఆశ్రయంగా ఉంటాడంటే తనను ఎవరిని నమ్ముకుంటారో వారికి ఆశ్రయంగా ఉంటాడు. 125వ కీర్తనలో చూస్తాం, 1వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారికి అందరికీ. చూడండి ఆ మాట, ఒక 1వ వచనం చదవండి. 125వ కీర్తన 1వ వచనం ఒకరు చదవండి సిస్టర్. 120. యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనందురు. ఇంకొక వచనం, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు చాలు. ఇక్కడ తన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడు. ఇక్కడ దావీదు రాజు మనం చెప్పుకున్న దాంట్లో చూడగలుగుతున్నాం, నీవే నా ఆశ్రయము ప్రభువా యెహోవా, నా నిరీక్షణ ఆస్పదం నీవే, బాల్యం నుండి నా ఆశ్రయము నీవే. తను నమ్ముకున్నటువంటి వారికి ఆయన తన చుట్టూ ఉన్నట్లు చూడుతున్నాం. ఆశ్రయం, దాగు చోటు, భద్రత కలిగినటువంటి స్థలం, నా ఆశ్రయ దుర్గమైనటువంటి వాడని కూడా చెప్పినట్లు చూడుతున్నాం. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి స్తుతించడానికి కారణం ఒకటి, తన నిరీక్షణకు ఆస్పదం ఆయనే. రెండవదిగా ఆయనే తనకు ఆశ్రయం, తన దాగు స్థలముగా ఉన్నట్టు చూడుతున్నాం. అంతేకాకుండా ఇంకా కొంచెం కింది చదువుకుంటే 71వ కీర్తనలో తాను చెప్పినటువంటి మాట ఏమనగా, బలమైన ఆశ్రయము. ఈ కీర్తన అంతా మనం చదవకపోయినా కానీ ఈ కీర్తనలో మనం చెప్పుకునేటువంటి మాటలు చూసినట్లయితే చూడండి, బలమైన ఆశ్రయ దుర్గము. 6వ వచనంలో చూసినట్లయితే, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేసేదను. 7వ వచనంలో చూస్తాం, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయం నీవే. ఆశ్రయము, బలమైన ఆశ్రయం. ఆయన మనకు బలమైన ఆశ్రయంగా ఉన్నట్టు చూద్దాం. కొన్ని ఆశ్రయాలు శత్రువు వచ్చి పడగొట్టవచ్చు, లేక తొలగించవచ్చు. బలమైన ఆశ్రయాన్ని ఎవరు కూడా కదిలేలేరు. కాబట్టి దేవుణ్ణి స్తుతించడానికి కారణం, నన్ను గర్భవాసిన అయినది మొదలుకొని నాకు ప్రాపకుడవై తల్లి గర్భమున నన్ను ఉద్భవింపజేసిన వాడవు, వృద్ధి కలగజేసిన వాడవు నీవే. కాబట్టి నేను నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేయుదును. మనను వృద్ధి చేసేవాడు, అభివృద్ధి చేసేవాడు దేవుడే. ప్రయాసపడు వాని వలనైనను పొందవోరు వాని వలనైనను ఏమీ లేదు, కానీ వృద్ధి కరుణించు దేవుని వలనే. దేవుడు కనికరం చూపితేనే అభివృద్ధి, కానీ మనం ఏం చేయలేము. కానీ మనం సోమరులమై ఉండమని చెప్పలేదు, కానీ దేవుడే వృద్ధి కలుగజేసేవాడు. వాడు బాల్యంలో నుండి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఉద్భవింపజేసినట్లు చదువు. అన్ని అవయములు వాటంతట అవే రోజులు జరిగే కొరది ఏ రోజులకు ఏ పరిమాణంలో పిండం పెరగాలో ఆ విధంగా పెంచుతున్నటువంటి దేవుడు. ఆ తర్వాత భూమి మీదకి వచ్చినది మొదలుకొని కూడా
అన్ని విధములుగా ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నట్టు చూస్తున్నాం. ఆశ్రయం ఎప్పుడెప్పుడు? మనకైతే ఆదివారం మాత్రమే కొన్ని చర్చిలు తెరవబడి ఉంటాయి, మిగతా వారాల్లో మూయబడి ఉంటాయి, సేవకులు లేకపోవటాన్ని బట్టి, లేక ఇంకొక కారణం. అయితే దేవుడు మనకు నిత్యాశ్రయ దుర్గము, నిత్యము చొచ్చునట్లు 3వ వచనంలో చూస్తాం. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. ఎప్పుడైనా ప్రవేశించవచ్చు. దేవుడు నిత్యాశ్రయ దుర్గము, నిత్యము అందుబాటులో ఉండేటువంటి దేవుడు. ఆశ్రయపురాలు ఉన్నాయి, 6 పురాలు ఉన్నాయి. ఆ ఆశ్రయపురాలు ఎందుకున్నాయంటే పొరపాటున చేయరాని తప్పిదం చేసినప్పుడు ఆ యొక్క తప్పిదం చేసినటువంటి వాడు ప్రవేశించడానికై అక్కడ న్యాయం జరిగేదిగా ఉన్నట్టు చూడటం, లేక తప్పు ఒప్పుకున్నటువంటి వారికి క్షమాపణ కలుగజేసేదిగా కూడా ఉన్నట్టు చూస్తున్నాం. కాబట్టి నిత్యము సొచ్చునట్లు దేవుడు నిత్యం ఉండేటువంటి దేవుడు, నిత్యం మనకు అందుబాటులో ఉండేటువంటి దేవుడు. మనం కూడా నిత్యము స్తుతించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఒకరోజు ఆదివారం ఒక్కరోజు చాలదు, కానీ నిత్యం దేవుని కార్యాలన్నీ కూడా నిత్యము ఎడతెగక జరిగేటువంటి కార్యాలు, ఎడతెగక దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క కీర్తిని, దేవుని యొక్క నీతిని మనము దినమంతా వర్ణించవలనని కూడా చెప్పినట్లు చూస్తున్నాం. కాబట్టి ఈ సమయాన మనం దేవుని ఎందుకు ఆరాధించాలంటే మనకు ఆశ్రయమైన వాడు, మనకు బలమైన ఆశ్రయ దుర్గమైనటువంటి వాడు, ఇంకా మనలను ఉద్భవింపజేసిన వాడు. ఎప్పటి నుంచి అంటే 17వ వచనం, 71వ కీర్తన 17వ వచనం కూడా చదవండి అమ్మా, ఉంటేనే మీరు కూడా వింటుంటారు. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. మనకు బోధకుడు, మనకు ఎప్పటి నుంచి బోధిస్తున్నాడంటే బాల్యం నుండి బోధిస్తూ ఉన్నాడు. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యంలో నేను తెలుపుతూనే వచ్చుచున్నాడు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు. కార్యాలు మనం చేయగలుగుతాం, కానీ ఆశ్చర్య కార్యాలు దేవుడు ఒక్కడే చేయగలిగినటువంటి దేవుడు. దావీదు విషయంలో చేయబడిన ఆశ్చర్య కార్యములు, దావీదు విషయంలో చేసినటువంటి గొప్ప కార్యములు అనేకములు. ఆయన ఆశ్చర్య కార్యములు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన యందు విశ్వసించినటువంటి వారు, ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారు కూడా అట్టి ఆశ్చర్య కార్యములు చేయగలిగినట్టు చూస్తున్నాం. యేసు ప్రభు శిష్యులతో చెప్పినట్లు చూస్తున్నాం, ఇంతకంటే గొప్ప కార్యములు చేసేదారు. కాబట్టి ఇంకా దేవుణ్ణి స్తుతించడానికి కారణము ఇక్కడ 19వ వచనం చెప్తున్నాడు. దేవా, నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడేవాడు. గొప్ప కార్యములు చేసిన దేవా, గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేశాడు. ఏమేమి గొప్ప కార్యాలు చేశాడు? దావీదు కంటే బాల్య దినాల్లో మొదలుకొని తాను బాలుడై ఉండగానే బాల్య దినాలలోనే ఆయనను ఎన్నుకొనినట్లు చూడుతున్నాం. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే ఆ యొక్క సింహపు నోట నుండి, ఆ ఎలుగు వంటి దాడి నుండి తప్పించబడినట్లు చూడుతున్నాం. ఇంకా కొంచెం బాలుడై ఉండగానే గొలియాతు చేతిలో నుంచి తప్పించబడినట్లు చూడుతున్నాం. శత్రువుల చేతిలో నుంచి తప్పించబడినట్లు చూడుతున్నాం. గొప్ప కార్యములు మన విషయంలో, మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు చేసిన గొప్ప కార్యం. గొప్ప దేవుణ్ణి ఎరగడమే గొప్ప కార్యం. యోహాను సువార్తలో చూస్తాం. మనం ఏదో గొప్ప కార్యం అంటే, మనం చేసేటువంటి క్రియలు, చూసే క్రియలు గొప్పవంటే మనం ఏమేమో చేస్తే అనుకుంటాం. అయితే దేవుణ్ణి ఎరగడం అనేది కూడా గొప్ప కార్యము. దేవుని యందు నమ్మిక ఉంచడము మరీ గొప్ప కార్యం. దుష్టున్నటువంటి అపవాది నమ్మకుండా చేసేటువంటి వాడు. మనం ఎన్ని అద్భుతాలు, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా పట్టించుకోడు, కానీ మనం దేవుని యందు నమ్మిక ఉంచకుండా చేయాలనేదే వాని యొక్క ఉద్దేశం. అయితే దావీదైతే నా నిరీక్షణాస్పదం నీవే, నేను నిన్ను నమ్ముకొని ఉన్నానని కూడా చెప్పగలిగినట్లు చూడగలుగుతున్నాం. గొప్ప కార్యములు బైబిల్లో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించడం గొప్ప కార్యం.
అది మనుషుల ఊహకు కూడా అందనటువంటిది. ఎర్ర సముద్రం దాటడం కావచ్చు, లేకపోతే ఐగుప్తులో ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ తెగుళ్ళు, 10 తెగుళ్ళు 5 తెగుళ్ళు చూసినట్లయితే ఆరంభంలో అవి అందరికీ సంభవించినట్లు చూడగలుగుతున్నాం. అయితే మిగతా 5 తెగుళ్ళు చూసినట్లయితే వాళ్ళ నుంచి వేరు చేసి ఓన్లీ ఐగుప్తులకు మాత్రమే సంభవించి, ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్నటువంటి వారు మోషే మాట మీద నమ్మిక ఉంచి ఎవరైతే తమ పశువులను ఇండ్లలో ఉంచుకున్నారో, ఎవరైతే వాళ్ళ నుంచి వేరే మోషే చెప్పినట్టు విన్నారో, వాళ్ళకి ఆ 5 తెగుల్లో చివరి 5 తెగుల్లో సంభవించలేదు. పస్కాను భుజించండి, లేకపోతే పస్కా బలిని అర్పించమని చెప్పినప్పుడు పస్కా బలి అర్పించి ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం తన గడపలకు ఎవరైతే ప్రోక్షించారో ఆ కుటుంబాలలో, ఆ గృహాలలో మరణదూత దాటిపోయినట్లు చదువుతున్నాం. మరణం లేకుండా ఇంటికి తప్పిపోయినట్లు చదువుతున్నాం. ఇలాంటి గొప్ప కార్యములు ఎన్నో 40 సంవత్సరాలు. కాబట్టి నీ గొప్ప కార్యములు నేను చేసిన దేవా, నీతో సాటిన వాళ్ళు లేరు. ఇంకా గొప్ప కార్యములు చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలే కాదు కానీ కొత్త నిబంధనలో గెరేసిన దేశంలో దయ్యం పట్టినటువంటి 2000 దయ్యాలతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని బాగు చేసినట్లు చూడగలుగుతున్నాం. ఆ తర్వాత తన వెంట వెళ్తుంటే యేసులో చెప్పాడు, దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేసినా అవి ప్రచురించుము. కాబట్టి దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు కూడా చేయగలిగినట్లు చూడగలుగుతున్నాం. అయితే మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములు మనం బాల్య దినాలలో ఉన్నప్పుడే మనల్ని ఉద్భవింపజేసినటువంటి దేవుడు, అభివృద్ధి చేసినటువంటి దేవుడు తగిన సమయం సువార్త ద్వారా మనల్ని దర్శిస్తూ వచ్చాడు. సువార్తను అంగీకరించినటువంటి మనం ఈరోజు యేసు దేవుడని నమ్ముచున్నాం. నమ్మినటువంటి మనకు నిత్య జీవం, నమ్మినటువంటి మనకు బలమైన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే దేవుడు మనకు గొప్ప కార్యం చేశాడు. గొప్ప మనది కూడా గొప్ప, మన దోషము గొప్పది, మన ప్రాణ విమోచన క్రయధనం ఎంతో గొప్పదని చెప్పబడింది. అయినప్పటికీ తన ప్రాణమును అర్పించి మనల్ని విమోచించినట్లు చదువుతున్నాం. ఇది ఎవరు మనుషులు మనల్ని విమోచించలేరని కూడా చెప్పడం, ఈ విమోచన క్రయధనం ఎవరు చెల్లించలేరని కూడా చెప్పబడుతుంది. సహోదరుల వలనైనను ఏ రక్తం చేతనైనను విమోచన కలగదు, కానీ క్రీస్తు గొర్రెపిల్ల యేసుక్రీస్తు రక్తం చేతనే మనకు విమోచన కలిగినట్టు కూడా చూడగలుగుతున్నాం. కాబట్టి గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు, ఈ కార్యములను సాటి అయిన వారు ఎవరూ లేరు. మనం ఈ దేవునికి సాటి చేయడానికి ఎవరు లేరు. ఒకసారి ఫిలిప్తీయుల దాగోను గుడిలో యేసు ప్రభు ఉన్నటువంటి, లేకపోతే యెహోవా నిబంధన పలకలు కలిగినటువంటి మందసం పెడితే ఆ దేవత అనేది నిలబడలేకపోయినట్లు చూడగలుగుతున్నాం. కలిసి ఒక గదిలో ఉండలేకపోయినట్లు చూడగలుగుతున్నాం. ఇంకా సమానమని దేన్ని చెప్పగలుగుతాం? కాబట్టి ఆయనకు సాటి అయిన వాడు ఎవరు కూడా లేరు. ఈయన కూడా దేవుడే అనడానికి వీలు లేదు. ఆయనే దేవుడు, యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే రక్షకుడు, యేసుక్రీస్తే నీతి గలవాడు. మనము మన నీతిని చెప్పుకునేటువంటి వారం ఉంటాం. అయితే ఈ కీర్తనకాడు అంటున్నాడు 19వ వచనం, దేవా నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. నీ నీతికి వైశాల్యము లేకపోతే పరిమాణం ఎంత ఉందంటే ఆకాశం అంతా కాదు, మహాకాశం అంతా. ఆకాశ మహాకాశాలు పట్టజాలైనటువంటి దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు, నీతి స్వరూపైనటువంటి దేవుడు, తన నీతి కూడా అంత ఉన్నతమైనదిగా చూడగలుగుతున్నాం. మనం కూడా ఆ నీతిని మనము వర్ణించవలసినటువంటి వారంగా ఉన్నాం, వివరించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఎప్పుడు వివరించాలంటే నిత్యము అన్ని వేళలో ఆయన్నే మనము స్తుతించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇంతవరకే చెప్పుకున్నాం కదా. 6వ వచనంలో చూసినట్లయితే నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదను. ఈ గొప్ప కార్యాలు చేసేటువంటి మహాకాశమంతా నీతి కలిగినటువంటి దేవుణ్ణి మనము నిత్యము స్తుతిగానం చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. దినమంతయు 8వ వచనం నీ కీర్తితోనూ
నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. కాబట్టి దినమంతయు నిత్యము ఆయనను నీతిని మనము వర్ణించవలసినటువంటి వారముగా ఉన్నాం. వర్ణించేదని కూడా చెప్పినట్లు చదువుతున్నాం. ఇది మొన్నటి దినం నా దినపాఠం. ఇది 15వ వచనం. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. మనం దినమెల్లా చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటాం? మన నీతి చెప్పుకుంటాం. దేవుని నీతి చెప్తాం ఎప్పుడో. మళ్ళా దానికి ఒక కారణం మనకు కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది. ముత్యములు పందుల ముందర వేయొద్దనేట్లు ఎప్పుడు దేవుని గురించి చెప్పుకోవడం కాకుండా అవిశ్వాసుల దగ్గర దేవుని గురించి చెప్పకూడదు అనేటువంటి నమ్మకం ఉంటాం. అయితే ఇక్కడైతే ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? నీ నీతిని దినమెల్లా వర్ణించేదను. 19వ కీర్తన వచనంలో ఇంతకు చదువుకున్నాం. 19 వచ్చినా కాదు. నీ నీతిని నీ ప్రభావం నీ రక్షణ 15వ వచనం. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్ని శక్యం కావు, చెప్పడానికి కూడా ఊహకు మించినటువంటి నీతి అని చెప్పవచ్చు. నీ నీతిని నీ రక్షణను, దేవుడు అనుగ్రహించిన రక్షణ, దేవుని నీతి. రోమీలకు రాసిన పత్రికలో చూస్తాం, యూదులు కూడా దేవుని నీతిని గాక, చూడండి రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చెబుతున్నటువంటి మాట, తమ స్వజాతి వారందరూ రక్షింపబడాలనేటువంటిది ఆయన ఉద్దేశమే. కానీ వాళ్ళైతే దేవుని నీతిని కాకుండా తమ స్వనీతిని స్థాపించబడినట్టు చదువుతున్నాం. ఎందుకో మానవ స్వభావం చూస్తుంటాం. నేనైతే చాలా వాళ్ళ లెక్కలేను వీళ్ళ లెక్కలేనని మన నీతిని కనపరుచుకోవాలనేది మన ఉద్దేశం. అయితే ఇక్కడ దావీదు రాజు అయితే దేవుని నీతిని దేవుని రక్షణను దినమెల్ల వర్ణిస్తున్నట. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం నుంచి నేనే చదువుతా వినండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొని దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి లోబడలేదంటే ఏమని అర్థం? దేవుని నీతి కొన్ని ఉన్నాయి, ధర్మశాస్త్రంలో చెప్పబడినాయి. ఏది నీతి కలుగుతుందో ఏది నీతి కాదో. నీతి నీతి అంటే ఏదంటే, ఒకటి గుర్తున్నాయి, చాలా ఉన్నాయి కానీ నాకు ఒకటి గుర్తుంది. నువ్వు ఎప్పుడైనా దారిలో వెళ్తుంటే, ఎక్కడైనా దారిలో గుడ్లతోనూ ఒక పక్షి నీకు కనబడిన ఎడలా ఆ పక్షిని వదిలిపెట్టి గుడ్లను మాత్రమే తీసుకోవాలంట. అది నీతి. అయితే మనం ఏం చేస్తాము? గుడ్ల మీద ఉన్నటువంటి తల్లిని కూడా తీసుకుంటాం, ఎవరు వదిలిపెట్టరు. అయితే అక్కడ ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి మాట ఏమనగా, వాటిని వదిలిపెట్టవలెను. ఏమి కారణమనగా అది పోలేక ఉండలేదు. తన పిల్లలను తన గుడ్లను వదిలిపెట్టలేక వాటికి భద్రత కలుగజేయడానికి నిలబడి ఉంది. కాబట్టి అక్కడ అది వ్రాయబడినట్లు చదువుతున్నాం. అది చదువుకుంటామే కానీ దొరికినప్పుడు దాని పిల్లలను ఇంకా ఒకటి ఏడైనా తప్పిపోతే దాన్ని కూడా వెతికి పట్టుకునేటువంటి వారం ఉంటాం. కాబట్టి నీ నీతిని, దేవుని యొక్క నీతిని మనము ఎప్పుడు దినమెల్లా 71వ కీర్తన 15వ వచనంలో చదువుకున్న ప్రకారము దేవుని యొక్క నీతిని మనము వర్ణించేటువంటి వారంగా ఉండాలి. దేవుని యందు నిరీక్షణ కూడా కలిగి ఉండాలంట. 14వ వచనంలో చదవబడుతుంది, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తించదు. ఎల్లప్పుడూ నిరీక్షించేదను. నేను అప్పుడు నిరీక్షించింటి, ఇప్పుడు నిరీక్షించలే అని చెప్పలేం. ఎమ్మాయి మార్గం వెళ్ళేటువంటి వారు చూస్తాం, వాళ్ళు దాదాపు 3.5 సంవత్సరంలో యేసుప్రభును వెంబడించారు. అయితే యేసుప్రభు సిలువ వేయబడిన తర్వాత, పాతి పెట్టబడిన తర్వాత ఇంకా తిరిగి లేచినాడని నమ్మలేకపోయినట్లు చదువుతున్నాం. ఆ ఎమ్మాయి మార్గంలో వెళ్తూ యేసుప్రభు వారితో ఉన్నప్పుడు యేసుప్రభుతో చెప్పిన మాట ఏమనగా, మేము ఎప్పుడు అప్పుడు
మేము నిరీక్షించు ఇశ్రాయేలుకు విమోచకుడు ఈయనే, మెస్సియా ఈయనే అని మేము నిరీక్షించి ఉంటే ఇప్పుడు నిరీక్షణ లేదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఎల్లప్పుడూ కష్టాల్లో ఉన్నప్పుడు అయినా, ఆనందంలో ఉన్నప్పుడైనా నిరీక్షింతును. ఇలాంటి సందర్భంలో ఎక్కడ నీకు నా నిరీక్షణ ఉంది అని అనవచ్చు, కానీ మనకు ఎప్పటికీ ఉండగలిగినట్లు చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ దేవుణ్ణి మనము ఏ విధంగా స్తుతించాలి, ఎలా అంటే ఎప్పుడంటే చెప్పుకున్నాం ఇంతవరకు. ఎందుకంటే చెప్పుకున్నాం, దేవుడు మనం బాల్యం నుండి ఉద్భవింపజేసినాడు. మళ్ళీ ఇప్పుడు అర్థమయ్యే రీతి చెప్తాను చూడండి. ఎందుకు దేవుని స్తుతించాలి అంటే, మనల్ని ఉద్భవింపజేసి మనకు ఆశ్రయదుర్గంగా ఉండి మన ఎడల దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి మనకు బాల్య దినాల నుండి ఇంతవరకు బోధిస్తూ వచ్చాడు. ఇందును బట్టి మనం దేవునికి నిత్యము స్తుతించవలసినటువంటి వారంగా ఉన్నాం, నిత్యము స్తుతిగానం చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. అంత మాత్రమే కాక స్తుతించడం మాత్రమే చాలదు, కానీ దేవుని రీతిని దినమెంత వర్ణించవలసినటువంటి వారంలో, వివరించవలసినటువంటి వారంగా ఉన్నాం. అంతేకాదు కానీ అది శక్యం కాదంట, వర్ణించడానికి కూడా శక్యం కాదని చెబుతూ వచ్చాడు. అయినా మనకు చేతనైనంత వరకు ఆయన్ను వర్ణించేటువంటి వారంగా, వివరించే వారంగా ఉండాలని చెప్పినట్లు చదువుతున్నాం. ఈ దేవుణ్ణి ఎప్పుడు, ఎందుకంటే ఇవన్నీ 4-5 కారణాలు చెప్పుకున్నాం. ఎప్పుడంటే నిత్యమని దానికి ఆన్సర్ చెప్పడం, దినమెల్లా దేవుణ్ణి స్తుతించాలి. ఎలా అంటే చివర్లో చూడండి ఈ మాటలు, ఇదే కీర్తనే, 71వ కీర్తనే. ఎలా అంటే 22వ వచనం, నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాయిద్యముతో నిన్ను స్తుతించెదను. స్వరమండల వాయిద్యముతో, ఆయా వాయిద్యాలతోనూ. స్వరమండలం అంటే మన హృదయంలో ఉన్నటువంటి, లేకపోతే మనకు ఉన్నటువంటి స్వరమండలం తలలో ఉంటుంది. అది దాన్ని కొంత వర్ణించే వాళ్ళు ఉన్నారు. 10 తంతుల సితార గురించి చెప్పేటువంటి వారుగా ఉన్నారు. అలాంటి వాయిద్యములతోనూ, ఇంకా నాలుకతోనూ, పెదవులతోనూ. 24వ వచనం చివరిలో చూస్తాం, కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణిస్తుంది. నాలుక. ఇంకొకటి చూసినట్లయితే 23వ వచనంలో, నేను నిన్ను కీర్తించున్నప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేస్తున్నాయి. నా పెదవులు, నీవు విమోచించిన నా ప్రాణము, పెదవులు, నాలుక దేవుణ్ణి స్తుతిస్తున్నట్టు చదువుతున్నాం. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట వ్రాయబడింది, మీరు నీతికి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మీ అవయములను దేనికి దాసులుగా అప్పగింతురో అనే మాటలు ఉన్నాయి. నేను చదువుతాను చూడండి. 19వ వచనం, మీరు శరీర బలహీనతను మనిషి రీతిగా మాట్లాడుతున్నాను. 19వ వచనం, మీ శరీర 18 కూడా చదవండి. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతకు బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఎలానగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించితిరో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుకొనుడి. ఇంతకుముందు పాపం చేయడానికి అప్పగించుకున్నాం, ఇష్టపూర్వకంగా పాపం చేస్తూ వచ్చాం. అది కష్టమని, శిక్ష అని, నాశనమని, నరకం ఉందని తెలుసుకున్నాం. పాపం ఒప్పుకున్నాం. పాపం విడిచిపెట్టినటువంటి మనము ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై మన అవయములను నీతికి దాసులుగా, నీతి యేసుప్రభువే నీతి. కొలసిలంగా అక్కడక్కడ ఉన్నాయి, నేను నీ నీతిని వర్ణించదని ఇక్కడ కీర్తన కాడంటే మనకు ఆయన నీతి అని కూడా చెప్పబడినట్లు చదువుతున్నాం. ఆయన నీతియు పరిశుద్ధత విమోచనం ఆయన అని చెప్పినట్లు చదువుతున్నాం. కాబట్టి నీతిని వర్ణించడం అంటే యేసుక్రీస్తును వర్ణించడమే. ఆయన ఎంత వర్ణించగలుగుతాం, వర్ణించగలుగుతాం?
ఆయన గురించి యోహాను సువార్త చివరిలో వ్రాయబడింది. ఆయన చేసిన కార్యములన్నీ వివరంగా వ్రాస్తే వ్రాయబడినటువంటి గ్రంథాలకు భూలోకమైనా చాలదంట. ఇంకా మనం ఏం వర్ణించగలుగుతాం, ఏం చెప్పగలుగుతాం? కాబట్టి మనల్ని దేవుడు బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మనల్ని కాపాడుతూ వచ్చాడు. మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఇట్టి ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుని యందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ నిరీక్షించవలెను. ఎల్లప్పుడూ. ఇప్పుడు నాతో కాదు నిరీక్షించలేము అంటుంటాం. కొంతమంది సిస్టర్స్ అంటుంటారు భర్తల విషయం, ఇంకా నాతో కాదు, ఇంతవరకు నేను నిరీక్షించాను, మారతాడనుకున్నా, ఇంకా మారాడు, ఇక మారాడంటే నీకు నిరీక్షణ లేదు. మారతాడని నిరీక్షణ ఉంటే ఆ మాట ఎట్లా చెప్పగలుగుతావు? ఎల్లప్పుడు నేను ఇంతవరకు నమ్మినా ఇంకా నేను నమ్మని అంటుంటారు. నేను ఇక నీ మీద నాకు నమ్మకం పోయింది అంటుంటారు. ఆ విధంగా మనం మనుషులతో చెప్పొచ్చునా కానీ దేవుని విషయం చెప్పకూడదు. కాబట్టి ఈ ప్రభు దినమున మనం ఆరాధించడానికై దేవుడు మనకు ఆశ్రయ దుర్గమైనటువంటి వాడు, బలమైన ఆశ్రయ దుర్గం, మనం ఉద్భవింపజేసినటువంటి వాడు, మన ఎడల గొప్ప కార్యం చేసినటువంటి. ఇందు నిమిత్తమే మనం ఆయన నీతిని కీర్తిని దినమెల్లా వర్ణించవలసినటువంటి వారము. ఆ విధంగా వర్ణించినప్పుడే మన స్తుతులకు ఆయన పాత్రుడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు శిలువ రక్తం చేత, శిలువ మరణం చేత మనల్ని విమోచిస్తూ వచ్చాడు. అందు నిమిత్తమై ఇంతవరకు చదువుకున్న రీతిగా మన పెదవులు విమోచింపబడిన మన ప్రాణము దేవుణ్ణి స్తుతించున్నట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రములు, దేవుడి స్తోత్రం. వాక్యం అందించిన దైవజనుడికి ప్రభువుకి వందనాలు. మరి ఈ సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. నాకు కొద్దిగా అంటే మామూలుగా ఇల్లు షిఫ్ట్ చేసినందుకు అనుకున్నాను, దాని నుంచే బాగా పెయిన్ రైట్ సైడ్ అంటే డొక్క భాగం పై భాగం అనమాట, చెస్ట్ కాకుండా బాగా పెయిన్ ఎక్కువై గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. రాత్రి అంతా ఇబ్బంది పడ్డాను. ప్రేయర్ చేయండి. ఈ సమయంలో మన ప్రార్థనలో ఇంకేమైనా ఉంటే తెలియపరచండి. ప్రార్థనలో తండ్రి సార్ ప్రార్థన చేసిన తర్వాత నిర్మల పుష్పకి అదే డెలివరీ కోసం ప్రార్థన చేయండి అన్న. ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. డేట్ ఇచ్చారా? అదేనా, ఈరోజు రమ్మన్నారు మేడము. కొంచెం ఇబ్బందిగా అనిపించింది, అందుకని ఈరోజు రమ్మన్నారు. సో ఒకసారి వెళ్ళి కలవాలన్నా. అది మన సహోదరుడు జోనాథన్ మరి సతీమణి గారు మరి డెలివరీ డేట్ కూడా ఈరోజు రమ్మన్నారు. అంటే 9 మాసాలు ఉన్నాయి కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి సిస్టర్ కోసం. సార్ జాన్ మార్క్ గారు, సార్ జాన్ మార్క్ గారు మన రాజశేఖర్ గారి బ్రదర్ గారి కొరకు ప్రార్థించండి. కొంచెం పరిస్థితి మెరుగుపడింది అని నిన్నటి దినాన మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, కొంచెం పరిస్థితి మెరుగుపడిందని. కాబట్టి జాన్ మార్క్ గారి కొరకు ప్రార్థించండి. అదేవిధంగా మన సహోదరుడు సురేష్ కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారు, కాలు కూడా సంపూర్ణంగా స్వస్థత. మూడోది వచ్చేసి కాన్ఫరెన్స్ విషయం కూడా ప్రార్థించండి సార్. చెప్పండి సార్. ఆ విషయం లైన్ లో సహోదరులు ఉన్నారు, అందరికి మాట చెప్పండి సార్. అదే మిత్రులారా, అదే కాన్ఫరెన్స్ విషయము ఎక్కడ పెట్టుకోవాలి, ఎంతమందిని పిలుచుకోవాలి, ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితిని కూడా మనం ఆలోచించాలి. ఫైనాన్సెస్ కూడా మనం అనేక ప్రాంతాల్లో పెడుతున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో తీసుకొని ప్లాన్ చేసుకోవాలి. దేవుని చిత్తమైతే ఈ వారంలో ఒకరోజు కలుసుకుందాము. మీలో ప్రతి ఒక్కరూ రావడానికి ప్రయత్నం చేయండి. అంటే మీకు కన్వీనియంట్ టైం చెప్పండి, ఏ టైం అయితే మీకు కన్వీనియంటో అందరికీ ఆ టైంలో మనం ఫిజికల్గా భౌతికంగా కూడుకొని కాన్ఫరెన్స్ టాపిక్స్ ఏంటివి, స్థలం ఏంటి, ఎంతమందిని పిలవాలి, ఏ ఆహారం పెట్టాలి. అయితే దీంట్లో ఏంటంటే మనం చాలా చోట్ల చేస్తున్నాం కాబట్టి అన్ని ప్రాంతాలకి మన ఫైనాన్సెస్ మనల్ని సపోర్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి దీని విషయం కూడా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి సార్. 3 విషయాలు సార్, జాన్ మార్క్ గారు, బ్రదర్ సురేష్, తర్వాత కాన్ఫరెన్స్ విషయం సార్. ఈ 3
అదే జోనాథన్ వారి మిసెస్ నిర్మల పుష్ప సిస్టర్ కోసం ఈరోజు హాస్పిటల్కి వెళ్తారు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి సార్. అదేవిధంగా ఈరోజు నూతనపల్లికి వెళ్తున్నాం సార్. నేను వెళ్తున్నాను నూతనపల్లికి. ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండనట్లు ప్రార్థన చేయండి. నూతనపల్లి. సరే, ప్రార్థనలు సార్ మీరే చేయండి సార్. ప్రార్థన ఎవరు సార్? సార్ మీరు చేయండి సార్. ప్రార్థన విషయాలు బట్టి. గొప్ప దేవా, వందనాలు నాయన. మీకు వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నిజం ప్రభువా, బలమైన ఆశ్రయదుర్గం మీరు. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు మాకు అందించారు. అవును నాయన, వర్ణించడానికి సరిపోదు. ఆకాశములు మహాకాశములు కూడా పట్టజాలనంత విస్తారమైనటువంటి ఘనత మీకు చెందినటువంటిది ప్రభువా. మీకు వందనాలు. ఈ ఉదయకాలాన ప్రభు మాలో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి మాటలను, స్వరాన్ని వినిపించారు. దేవుడు నిజమైనటువంటి ఆశ్రయదుర్గము, రక్షణ శృంగము, నిరీక్షణాస్పదము. ప్రభువా, మీకు వందనాలు తెలియజేస్తున్నాము. కీర్తనాకారుడు అన్నట్టు, దినమెల్లా మీ యొక్క సంకీర్తనతో నా నోరు నిండి ఉంది అని కీర్తనాకారుడు చెప్పినట్టు, మేము కూడా ప్రభు ప్రతి విషయంలో, అది రాత్రి కానివ్వండి, పగలు కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి, ఎప్పుడైనా సరే దినమెల్లా మిమ్మల్ని స్తుతించు వారిగా చేయమని ప్రార్థిస్తున్నాం. అవునాయన, ప్రతి మనిషికి బలం మీరు, ఆనందం మీరు నాయన, ఐశ్వర్యం మీరు ప్రభా, సౌందర్యం మీరు నాయన. ఇటు దివ్యమైనటువంటి వాక్కులతో దీవించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. మీ దాసుని ఇంకా బలపరిచి వాడుకునండి. ఆయన పరిచర్యలో కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా దగ్గర ఉన్న ప్రార్థన విన్నపములను మీ కృపా సింహాసనమునొద్దకు తీసుకుని వస్తున్నాము నాయన. మా సహోదరుడు జోనాథన్ గారు, ఆయన సతీమణి గారు, మరి నా ప్రభు ప్రసవ కాలం సమీపించి ఉండగా, మరి ఈ దినాన డాక్టర్ని కలవబోతూ ఉండగా నాయన, సరి అయినటువంటి నిర్ణయం తీసుకున్నట్లు మీ ఆత్మ సహాయంతో నడిపించండి. వారికి కావలసినటువంటి భద్రతను, క్షేమకరమైనటువంటి ప్రసవమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నా తండ్రి, సంపూర్ణంగా ప్రతి విషయంలో ఆ యొక్క దంపతులకు, గర్భములో ఉన్నటువంటి శిశువునకు తోడుగా ఉండి రక్షించమని ప్రార్థిస్తున్నాం. మా సహోదరుడు నాయన విజయరాజ్ సార్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాము. మరి నాయన, కుడివైపున డొక్కలో నొప్పిగా ఉన్నది, గాలి పీల్చుకుంటూ కూడా ఇబ్బందిగా ఉన్నదని చెప్తున్నారు. ప్రభువా, మీ దాసుని ముట్టి స్వస్థపరచండి. అయా పేతురు అతను మీరు నాయన జ్వరంతో బాధపడుతూ ఉన్నప్పుడు మీ హస్తముతో అలా ముట్టి స్వస్థపరిచారు. మీకు సమస్తముపై అధికారం ఉన్నది. నీళ్లపై అధికారం ఉన్నది నాయన, గాలిపై అధికారం ఉన్నది, ఆహారముపై అధికారం ఉన్నది, రోగములపై, దురాత్మలపై, మరణముపై, ప్రతి దానిపై అధికారం ఉన్నది. సమస్తముపై అధికారము కలిగిన యేసయ్యా, మీకు వందనాలు. దాసుడైనటువంటి విజయరాజ్ సారిని నడినెత్తి నుండి అరికాలు వరకు ముట్టి స్వస్థపరచండి. శరీరంలో సంపూర్ణమైన ఆరోగ్యమును నివసింపచేయమని ప్రార్థిస్తున్నాం. మీ దివ్యమైనటువంటి నామము స్వస్థపరచగలిగిన నామం కాబట్టి నా ప్రభువా, అదేవిధంగా మా సహోదరుడు సురేష్ను కూడా స్వస్థపరచండి. యెహోవా రాఫా అన్నారు ప్రభువా. నాయన, యెహోవా స్వస్థపరచువాడు. స్వస్థపరచుట అన్నటువంటిది మీ పేరులోనే ఉన్నది నాయన. అది మీలో ఒక భాగమై ఉన్నది ప్రభువా. అందుకని ఈ లోకానికి వచ్చినప్పుడు అడిగిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచారు తండ్రి. నా తండ్రి, నా సహోదరుడు సురేష్ని ఆ కాలు విషయం ప్రార్థిస్తున్నాం. నా ప్రభు, ఎముకలు ఇంకా ఎక్కడెక్కడ ఇబ్బందికరంగా ఉన్నాయో ముట్టి స్వస్థపరచండి. భవిష్యత్తులో ఏ రకమైన ఇబ్బంది రాకుండా ప్రభా, మాకు తెలిసి కానీ తెలియకుండా కానీ ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఆ యొక్క ఎముకలు చక్కగా కట్టుకున్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నా ప్రభు, కిడ్నీ రాళ్ళలో సమస్యలను బాధపడుచు ఉండగా జ్ఞాపకం చేసుకునండి. ఆ రాళ్లను తొలగించమని ప్రార్థిస్తున్నాం. మీకు సాధ్యం, మీకు సాధ్యం, మీకు సాధ్యం. సాధ్యం ప్రభు, మీ నామము ఘనమైనటువంటిది. ప్రతి సమస్య మీ ఎదుట దాని మోకాలను వంచాలి.
ప్రతి ఏ రోగమైన ఏ దురాత్మైన యేసును ఒప్పుకోవలసిందే. ఈయన దేవుని కుమారుడని, ఈయన నామము ఉన్నతమైన నామమని ప్రతి రోగము ప్రతి దురాత్మ ఒప్పుకోవలసిందే. ప్రభువా నా తండ్రి, మీ యొక్క దాసుడని సురేష్ని ముట్టి స్వస్థపరచండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా జాన్ మార్క్ గారి విషయంలో మీరు కృపను చూపించారు. నిన్నటి దినాన ఆయన పరిస్థితి కొంతవరకు మెరుగుపడిందని విన్నాం. నాదా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయనను ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. చిన్న పిల్లలు ఉన్నారు, ముట్టి స్వస్థపరచండి. లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ తొలగించండి. దాదాపు 60% మెరుగుపడిందని విన్నాం. ఇంకా మిగిలిన 40% కూడా మెరుగుపరచండి అయ్యా. జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నీ యొక్క బిడ్డ కుటుంబానికి దుఃఖమును కలిగించకుండా నా ప్రభ సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి, సంపూర్ణమైన స్వస్థతనివ్వండి ప్రభా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది సహోదరులు నా ప్రభ కొంతమంది చెప్పకనే ఉన్నారు. వారి బాధలు మీకు తెలుసు. సోరియాసిస్తో బాధపడేవారు, నాయన శరీరంలో విపరీత నొప్పులతో బాధపడేవారు, షుగర్తోటి, బీపీతోటి, మానసిక సమస్యలతో బాధపడేవారు. ప్రతి ఒక్కరికి ఏసే సమాధానం, ఏసే స్వస్థత, ఏసే మార్గమని తెలియచేయండి అయ్యా. అయ్యా యేసులో సమస్తమున్నాయి, యేసులోని సమస్తమున్నాయి. వెలుగుమయమై ఉన్నాడు ఆయన, ఆయన స్వస్థపరచువాడై ఉన్నాడు. నాయన నీ బిడ్డల యొక్క ప్రతి అవసరతను తీర్చుకొని ప్రార్థిస్తున్నాను అయ్యా. కాన్ఫరెన్స్ విషయం ప్రార్థిస్తున్నాం. మరి ఎక్కడ పెట్టాలి, ఏ స్థలంలో పెట్టాలి నాయన టాపిక్స్ నా ప్రభా. ప్రస్తుత సమాజంలో యవ్వనులు, పెద్దలు, పిల్లలు కూలిపోతున్నటువంటి సమాజం. ఇది మా బాధ్యతని చెప్తున్నారు. మీరు వెళ్ళాలి, మీరు ప్రకటించాలి. ఇదిగో ఈ సువార్తను ప్రకటించాలి. సమయం అనక అసమయం అనక ప్రకటించాలి. నిజంగా ప్రభా మేము వాళ్ళకు రుణగ్రస్తులమై ఉన్నాము నాయన. మేము అప్పు బాకీబడి ఉన్నాం కాబట్టి మేము వారికి సేవ చేయాలి. ఈ తాత్పర్యము కలిగి మేము అడుగులు ముందుకు వేటుకు సహాయం చేయండి ప్రభువా. నా తండ్రి అయ్యా, మరి ఏం మాట్లాడాలన్నటువంటిది బయలుపరుస్తున్నారు. ఇంకను నాయన మీ పైన కనిపెట్టుకుని ఉండగా నాయన ఏమేమి మీ బిడ్డలతో మాట్లాడండి. ఈ లోకమునికి ఏమి అవసరము ప్రస్తుత పరిస్థితుల్లో తండ్రి అయ్యా. కూలిపోతున్నటువంటి విలువలను నా ప్రభువా నా తండ్రి తిరిగి ఎలా కట్టాలి, వ్యక్తులను ఎలా కట్టాలి, కుటుంబాలను ఎలా కట్టాలి అయా. సహాయం చేయండి నా ప్రభు. జ్ఞానమును గ్రహించండి నా తండ్రి. మీ హృదయములో నుంచి మీ తలంపులు, మీ మాటలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. అనేకులు నా ప్రభు మీరు అన్నారు నా తండ్రి బాప్తిస్మిచ్చి యోహాను గురించి, అతడు తండ్రుల హృదయములను పిల్లల వైపునకును వెనుకబడినటువంటి వారిని వారి దేవుని వైపునకును తిప్పును కనుక అతడు దేవుని దృష్టిలో గొప్పవాడు అని మీ వాక్యం చెప్పుచున్నది. నాయన మేము మీ దృష్టిలో నా ప్రభు మమ్మల్ని చూచి మీరు సంతోషించే విధముగా నా ప్రభు మేము పరిచారకులుగా చేయండి. కష్టపడుటకును సమయమనక ఆ సమయమనక ప్రకటించు వారిగా చేయండి నా ప్రభు. ఆర్థిక విషయాలు నా ప్రభు నాయన మీరు ఎరిగి ఉన్నారు. ఆర్థిక సమస్యలు నా ప్రభా. మరి ఈ సంవత్సరంలో చాలా ప్రాంతాల్లో చేయవలసి ఉన్నది నా ప్రభా. ఆర్థికంగా సహాయం చేయండి నా ప్రభా. ఆరోగ్యపరంగా సహాయం చేయండి నాయన. ప్రతి స్థలములో ఆహ్వానించు వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. మాతో కలిసి పనిచేసేటువంటి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని స్తుతించచ్చు, గణపరచు, ముందుకు అడుగులు వేస్తున్నా ప్రభా. మీరు మీ ఎదుట ఒక దిన నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలని పిలుపు కొరకు నా ప్రభా మేము పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఉదయం జరుగుతున్నటువంటి బైబిల్ స్టడీస్ని బట్టి వందనాలు. గురువారం బైబిల్ స్టడీస్ని బట్టి వందనాలు. ఆదివారం బైబిల్ స్టడీస్ని బట్టి వందనాలు. ఆయా ప్రాంతాల్లో మీ దాసులు చేస్తున్న పరిచర్యను బట్టి వందనాలు. ప్రతి పరిచర్యను, ప్రతి వ్యక్తిని, ప్రతి విశ్వాసాన్ని కట్టుమని కోరుకుంటూ నాయన నూతన పలు విషయం ఈ దినము వెళుచూ ఉండగా భద్రతను అనుగ్రహించండి. కొంత అపోజిషన్ ఉందని విన్నాం ప్రభు నా తండ్రి. మరి వెళుచూ ఉన్నాము నా ప్రభు. నీవే కోటవై, కొండవై, శైలమై, దుర్గమై నడిపించమని ప్రార్థిస్తూ మా ఎదుట ఉన్నటువంటి దినమంతటిని నాయన మీ చేతులకు సమర్పిస్తూ నడిపించమని, మీ ఆత్మ సహాయమును విడుదల గీతములతో నింపుమని ఈ యొక్క స్తుతులను, కృతజ్ఞతలను, విన్నపములను మా ప్రభును రక్షకుడిని యేసు క్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడిని యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మాన్యోని సహవాసం సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఈ ఉదయకాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబములకును, వారికి కలిగిన సమస్తములకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్.
ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు సార్. అందరికి వందనాలు సార్. ప్రైజ్ లార్డ్ సార్.